హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నా. వీడియో పొద్దున్నుంచి తీద్దాం అనుకున్నా కానీ ఈరోజు కొంచెం ఎందుకో హెల్త్ సపోర్ట్ చేయలేదు ఫ్రెండ్స్. కొంచెం లేజీగా అనిపించింది, కొంచెం లైట్గా థ్రోట్ పెయిన్ లాగా కూడా అనిపిస్తుంది. దానివల్ల నిద్ర వచ్చినట్టు అవుతుంది కానీ నిద్రపోతే నిద్ర అట్లా బాగా నొప్పి అయిపోయింది. ఇన్ కేసు కోల్డ్ రావడానికి రెడీ అవుతున్నట్టుంది. సో ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చా. కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంది. బాగా తలంతా భారంగా పట్టేసినట్టు ఫీవర్ వస్తే ఎలా ఉంటుందో నాకు సిమ్టమ్స్ అలా అనిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా మీకు ఒక చిన్న వీడియో ఇద్దామన్నట్టు తీస్తున్నాను అనమాట. ఏంటంటే వీడియో వచ్చేసి ఏమీ లేదు ఫ్రెండ్స్, మామూలుగానే నిన్న సెల్ ఫోన్ గురించి చెప్పాను కదా, అలాగే ఇక ముందు ముందు రోజులు చూస్తున్నట్టయితే బస్సులో కానీ లేదంటే రైల్లో కానీ ట్రైన్స్లో కానీ ఎక్కడ చూసినా కూడా మనకి ఎటు చూసినా సపోర్ట్ అనేది అయితే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా అన్ని ప్రాబ్లమ్సే వస్తున్నాయి లేడీస్కి. సో బీ కేర్ఫుల్గా ఉండండి. జర్నీ చేసేటప్పుడు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా పక్కన ఉన్నా కూడా పక్కన ఉన్న వాళ్ళతోని మిగతా వాళ్ళతోని చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అందరితోని మనం ఎవరిని నమ్మి జర్నీ చేయలేము కాబట్టి, ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు మన రిలేటివ్స్ని కూడా మనం నమ్మలేము. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా ఎలా వెళ్ళినా మంచిగా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి. అలాగే ఇప్పుడు బాయ్స్ అనే వాళ్ళకి గర్ల్స్ అనే వాళ్ళు రెస్పెక్ట్ లేకుండా అయిపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. లేదంటే బాయ్స్ మంచిగా ఉంటే గర్ల్స్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కూడా అన్నిట్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. కాబట్టి మన జీవితం గురించి మనమే కేర్ తీసుకొని మనమే జాగ్రత్త తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మీ అందరికీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, వైష్ణవి కేసు తర్వాత నుంచి చాలా కేసులు అనేవి ప్రాబ్లమేటిక్గా మారిపోయినవి. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు తప్పిపోవడం, తప్పిపోయిన పిల్లలు దొరకపోవడం, చనిపోయిన పిల్లలు ఎందుకు చనిపోయారో వాటి గురించి క్లారిటీ లేకపోవడము, లేదంటే చిన్న పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళకి సరైన మనీ లేక, ఇలా సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. అలాంటి ప్రాబ్లమ్స్ ఏం మనకి రాకుండా మనల్ని మనం సేవ్ చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. మనకి మనమే భద్రత కల్పించుకోవాలి. మనకి మనమే ధైర్యం తెచ్చుకోవాలి. మనకి మనమే సపోర్ట్ చేసుకోవాలి. మనకి మనమే మోటివేషన్ చేసుకోవాలి. మనల్ని మనమే స్ట్రాంగ్గా చేసుకోవాలి. మన బలమే మనకు ధైర్యం, మన ధైర్యమే మనకి ఒక భరోసా. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి అన్నట్టు. క్లైమేట్ చాలా బాగుంది. ఎప్పుడో వద్దాం అనుకుని ఇప్పుడు వచ్చి ఈ క్లైమేట్లో మీకు ఈ వీడియో చెప్తున్నాను. ఎందుకో ఎప్పటి నుంచి వీడియో చెప్పాలనుకున్నాను, టైం దొరకలేదు. బట్ ఈరోజు దొరికింది. ఏదైనప్పటికీ మీరు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా ఏం చేసినా ప్రయాణాలలో కానీ ఎక్కడైనా ఇంట్లో కానీ లేదంటే చుట్టుపక్కల కానీ జాగ్రత్త. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఇంకా జుట్టు కొంటాము పాత ఇనుప సామాన్లు కూడా వస్తున్నారు. వాళ్ళల్లో కొంతమంది నమ్మసక్కువైన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సీటర్స్ ఉన్నారు. ఈ మధ్య తెలుస్తుంది అంటే జుట్టు కేజీ లెక్క, పావు కేజీలు ఇలా 100 గ్రామ్స్ ఇలా కొంటున్నారు కదా ఫ్రెండ్స్. కొన్నప్పుడు కూడా ఇట్లా చూస్తూనే ఉన్నారు, తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఏమైనా ఉంటే మెల్లో చైన్స్ లాగేయటము ఇక అట్లా ఉన్నారు. ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మనం తొందరగా నమ్మలేము. బీ కేర్ఫుల్. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. ఎవరిని ఎక్కువ నమ్మొద్దు, ఎవరితో ఎక్కువ క్లోజ్గా మూవ్ అవ్వద్దు. మంచిగా మనల్ని మనం భద్రత చేసుకొని మనల్ని మనం జాగ్రత్తగా ఉంచుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నేను చెప్పాను కదా, ఈ మంత్ 21 వరకు కొంచెం బిజీగా ఉంటాను. తర్వాత నుంచి మంచి వీడియోస్ చేస్తాను. టైం దొరికినప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా? అన్నట్టు సెల్ ఫోన్ విషయంలో కూడా జాగ్రత్త. మాకు ఇది తెలీదు, మాకు అది తెలియదు అమ్మ, కొంచెం ఆ యాప్ ఓపెన్ చేయండి, ఈ యాప్ ఓపెన్ చేయండి అని చెప్పేసి స్కామ్స్ జరుగుతున్నాయి. మొబైల్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మాకు పిల్లలకి ఇట్లా మా ఇంట్లో మా వైఫ్కి ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదంటే ఆ సమస్యలు ఈ సమస్యలు అని చెప్తున్నారు మనకి. అలా చెప్పి మనీ వేయించుకొని ఆ ఓటీపీ ద్వారా ఏం చేస్తున్నారంటే మనీ మొత్తం వాళ్ళు తీసేసుకుంటున్నారు ఫ్రెండ్స్. అంత కష్టపడి ఎవరో ఫ్రాడ్కి మనం మనీ ఎలా ఇస్తాం ఫ్రెండ్స్? మన కష్టాన్ని దోచుకుంటే రేపు మనకి అత్యవసరమైనప్పుడు మనకు ₹1 ఇచ్చడానికి ఎవరు ఉండరు. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా సేఫ్గా ఉండండి. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, అందరూ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఎవరు లేని సమయంలో తలుపులు పెట్టుకొని ఉండండి. ఓకేనా? బీ కేర్ఫుల్ ఎవ్రీవన్. మీ అందరి కోసం చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ మంచిగా అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? పక్కన సౌండ్స్ వస్తున్నాయి, ఏమనుకోకండి. వీడియో మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఓపిక లేదు ఫ్రెండ్స్. మాట్లాడుతున్నాను కానీ ఆయాసం వస్తుంది ఓపిక లేక. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.